హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు మీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి లేదా రీస్టార్ట్ చేసి ఎంతకాలమైంది? మీలో ఎంతమంది ఫ్రీక్వెంట్గా మీ ఫోన్ని రీస్టార్ట్ చేస్తుంటారు? ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకంటారా? మన దేశ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ NSA మన ఫోన్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక అప్డేట్ని రిలీజ్ చేసింది. దీంతోపాటు మన కేంద్ర ప్రభుత్వం మరొక 119 చైనీస్ యాప్స్ను కూడా బ్యాన్ చేయబోతున్నట్టుగా సమాచారం. ఇక మన NSA ఇచ్చిన సెక్యూరిటీ అడ్వైజ్ విషయానికి వస్తే మనం కనీసం వారంలో ఒకసారైనా సరే మన ఫోన్ని రీస్టార్ట్ చేయాలి, లేదా స్విచ్ ఆఫ్ చేసి ఒక 2-3 నిమిషాల తర్వాత ఆన్ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటారా? హ్యాకర్లు కావచ్చు, స్పామర్లు కావచ్చు, మన ఫోన్లో ఇన్స్టాల్ చేసిన మాల్వేర్స్ కావచ్చు, లేదా మన ఫోన్లో ఇన్స్టాల్ చేసిన యాప్స్ త్రూ బ్యాక్గ్రౌండ్ రన్నింగ్తో మన డేటాని ఎప్పటికప్పుడు దొంగిలిస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి తరచూ మనం ఫోన్ని రీస్టార్ట్ చేస్తూ ఉండడం మంచిదని మన NSA అడ్వైజ్ చేసింది. అంతేకాదు మన కేంద్ర ప్రభుత్వం కొత్తగా మరొక 119 చైనీస్ యాప్స్ని బ్యాన్ చేయబోతోంది. ఇందుకు సంబంధించి ప్లే స్టోర్స్ నుంచి ఆ యాప్స్ని రిమూవ్ చేయాల్సిందిగా గూగుల్కి అల్టిమేటం జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎంతకు మీరు చైనీస్ యాప్స్ మాత్రమే వాడుతున్నారా, లేక చైనీస్ డివైజెస్ కూడా వాడుతున్నారా? యాప్తో వచ్చే ముప్పు ఫోన్తో రాదని గ్యారంటీ లేదు. సో బీ అవేర్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.